అయ్యండి. ఇప్పుడు చికెన్ పచ్చడి పెడతానండి. మొన్న కొంచెం పెట్టిన అది 2 రోజులకి అయిపోయింది. అందుకే మళ్ళీ పెడదామని ఈరోజు అయితే ఒక పావు కేజీ తెచ్చి పెడతాను. ఇప్పుడు ఫస్ట్ ఈ చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగినాక ఇందులో ఏం నీరు లేకుండా వేపుకోవాలి. ఇందులో వచ్చే నీరు ఇట్లా నీరు వస్తుంది కదా, ఇదంతా వినికేదాకా వేపుకోవాలి పొడి పొడిగా. ఇదిగో ఇట్లా నీరు ఉంటుంది కదా, నీరంతా వినికేదాకా వేపుకోవాలి. ఇట్లా నీరు అయిపోయేదాకా, ఇందులో ఊరే నీరు అయిపోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో నీరు అయిపోయింది. ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సరిపోను. సరిపోద్ది. 2 స్పూన్ల నరేసిన సరిపోద్ది. ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల నరేసిన, ఎందుకంటే ఇది పెద్దగానే ఉంటుంది, సరిపోద్ది. మరి ఆయిల్ కూడా ఎక్కువ వద్దు. మనం ఇప్పుడు ఈ చికెన్ పీసులు ఇందులో వేసుకోవాలి. ఇందులో నీరు లేకుండా మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో వేపుకోవాలి. మంచిగా దూరగా వేయించుకోవాలి. మనం వేయంగానే కలిపితే ఈ చికెన్ పీసులు ఇట్లా ఇచ్చుకపోతాయి. కొద్దిసేపు అయితే ఇలా కలుపుకుంటే ఉంచుకుంటాయి. చూడండి, వేయంగానే కలిపితే కలుపుకుపోయి ఉడికిపోతాయి. ఇవన్నీ దూరగా వేపుకోవాలి. మనం తీసుకొచ్చుకోగా అన్నీ కొంచెం మెత్తడి పీసులు తీసుకొచ్చుకోవాలి. వారం రోజులైనా ఖరాబు కాదు ఈ పచ్చడి, ఎందుకంటే ఈ పీసులన్నీ నూనెలో వేగుతున్నాయి కదా, అందుకే ఏం కాదు. కొంచెం పసుపు వేసుకుందాము. అసలైతే చికెన్ కొద్దిగా పసుపు వేసి కడగాలి, కానీ నేను వట్టిగానే కడిగిన. పసుపు సాల్ట్ వేసి కడుక్కోవాలి, కానీ అట్టిగానే సాల్ట్ వేసి కడిగిన, పసుపు వేయలేదు.
ఇవన్నీ మంచిగా గట్టిగా వేగాలి పీసులన్నీ. వేగినప్పుడే పచ్చడి చాలా రోజులు ఉంటుంది. ఇట్లా గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఇట్లా వేపుకున్నప్పుడే పచ్చడి చాలా రోజులు ఉంటుంది, ముక్క ఖరాబు కాకుండా. ఇట్లా వేగితే సరిపోతాయి. ఇది నేను ఇప్పుడు పక్కకు తీసుకుంటా. పక్కకు తీసుకుని ఇప్పుడు ఇందులో సరిపోను అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇలా వేగాలి దూరగా. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోవాలి. నేను పెట్టే చికెన్ 1/2 కేజీ కాబట్టి 2 చెంచాలు వేసిన. ఈ చెంచాతోటి సరిపోద్ది. ఎంత కలుపుకోవాలి. అల్లము వెల్లుల్లి ఇట్లా కొంచెం మరి మెత్తగా కాకుండా ఇట్లా దంపేసుకోవాలి. ఇట్లా దంచేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం వేగనియాలి. లైట్గా వేగితే సరిపోద్ది. కొద్దిగా వేపుకుందాము. లైట్గా వేగితే సరిపోద్ది. మసాలా ఇది అన్ని మసాలాలు కలిపి పట్టిన మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపి ధనియాల పొడి పెట్టిన. ఇది 1 స్పూన్ వేసిన సరిపోద్ది. ఈ సాల్ట్ ఎందుకంటే నేను కారంలో కొంచెం కలిపిన కాబట్టి కొంచెం వేసిన. టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు సాల్ట్ను. ఇప్పుడు మనం వేపుకొని పెట్టుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అయిపోయినట్టండి చికెన్ పచ్చడి. ఇందులో ఇంకా నిమ్మకాయ పిండుకోవాలిగా. రోజు 2 పీసులు వేసుకుంటే సరిపోని అన్నం తినచ్చు, అంత కమ్మగా ఉంటుంది. మొన్న కొంచెమే పెట్టిన, మా పిల్లలు 2 రోజులు వేసుకున్నారు.
మంచిగా ఉందని ఇవాళ ఒక పావు కేజీ పెట్టిన, తర్వాత ఇంకొంచెం ఎక్కువ పెడతా. ఇది ఉడిచినాక మొన్న కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది, అందుకే ఈరోజు కొంచెం తక్కువ పోసిన. నిమ్మకాయ పిండుకుందాము. ఒక కాయ పిండి కూడా సరిపోద్ది పావు కేజీకి, పులిపే ఉంటుంది. ఇంకా చిన్న కాయ పిండుతాను నేను. ఉంటే మనం తినేటప్పుడు నోట్లకైతే చేదొస్తాయి. నేను ఇది పిండేది ఇంక తోమలే బోళ్ళు ఇంకా గిన్నెలు, అది అందులో ఉన్నది కాబట్టి చేతితోటి విన్నా. ఇంకా రాలే పని ఆమె గిన్నెలు తోమలే, అందుకే లేదు. అయిపోయిందండి చికెన్ పచ్చడి. ఇట్లా పెట్టుకోవచ్చు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే, మనం ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే పెట్టుకోవచ్చు. ఎంతో సేపు కాదు, ఒక పావు గంటల పెట్టుకోవచ్చు మనం ఈ చికెన్ పచ్చడి. చూసిర్రు కదా ఇట్లా ఉంటుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చింది అనుకుంటా మీ అందరికి కూడా, నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని మన ఛానల్కి వెళ్ళి వీడియో అయిపోయేదాకా చూడండి. పచ్చడి అయిపోయేదాకా చూస్తేనే ఈ పచ్చడి ఎట్లా పెట్టినన్నది తెలుస్తుంది మీకు, అందుకే అయిపోయేదాకా చూడండి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. నేను చెప్పినాను కాదండి, మీరు కూడా చేస్తారు. చాలామంది చేయని వాళ్ళు ఉంటే చెప్తాను, ఒకసారి అయితే చేసుకొని చూడండి, అంత మంచిగా ఉంటుంది కమ్మగా. ఉంటానండి, మళ్ళీ వంటతో కలుస్తా. మన తెలంగాణలో మా ఇంట్లోనైతే మా వంటలు అయితే ఇట్లుంటాయండి. ఇది కొద్దిసేపు మనం ఆగినాం అనుకోండి, ఇట్లా పైన అంతా ఆయిల్ వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి, ఇట్లా వస్తుంది, సరిపోద్ది. బాయ్ అండి, ఉంటానండి.